హలో ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చూసారు కదా. సో ఆ హీరోలు అందరూ కూడా మన ప్రభాస్ అన్నని చూసి నేర్చుకోవాలి. సో అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఏం లేదు, స్టార్ట్ చేయడమే. సరే, ఇంకా ఎలాంటి లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇంకా విషయానికి వస్తే, పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణరాజు గారి సపోర్ట్ తో హీరోగా పరిచయం అయ్యారు మన ప్రభాస్ అన్న. సో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి అండ్ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణించడానికి ఎక్కువ టైం కూడా పట్టలేదు. సో తన ఇమేజ్ కి తగ్గట్టు సరైన ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకుంటూ కెరియర్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇంకా బాహుబలి మూవీతో నేషనల్ వైడ్ గా మార్కెట్ ని సంపాదించుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అండ్ ఇంకా బాహుబలి సినిమా తర్వాత మన ప్రభాస్ అన్న తన కెరియర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారనే చెప్పాలి. ఒకదాంతో ఒకదానికి సంబంధం లేకుండా స్టోరీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్, పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా, మైథలాజికల్ యాక్షన్ డ్రామా, సైన్స్ ఫిక్షనల్ అండ్ ఇంకా లేటెస్ట్ గా హారర్ కామెడీ ఎంటర్టైనర్ తో ఇలా ఒకదాంతో ఒకదానికి సంబంధం లేకుండా దేనికవి స్పెషల్ గా ఉన్న జోనర్స్ తో సినిమాలను అయితే లైన్ లో పెట్టుకున్నారు. సో అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మన ప్రభాస్ అన్న సినిమాకి ఎక్కువగా టైం కూడా తీసుకోవడం లేదు. ఒక మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడే ఇంకో మూవీని కూడా సెట్స్ మీదకి తీసుకెళ్తున్నారు. అండ్ మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్ ని కూడా సెట్ చేసుకుంటున్నారు. సో గత 2 ఏళ్ళు మన డార్లింగ్ నుంచి 4 సినిమాలు అయితే వచ్చాయి. సో ఇవన్నీ కూడా భారీ బడ్జెట్స్ ఉన్న పాన్ ఇండియా మూవీస్. అండ్ వీటిలో 2 సినిమాలు అయితే ఫ్లాప్ అయ్యాయి అండ్ మరో 2 సినిమాలు అయితే హిట్ అయ్యాయి. సో వెంటనే సినిమాలు తీయడం వల్ల ఈ యావరేజ్ అయిన సినిమాల ప్రభావం అయితే మన ప్రభాస్ అన్న మీద పడడం లేదు. సో ఈ ప్లానింగ్ విషయంలోనే మిగతా స్టార్ హీరోస్ అందరూ కూడా వెనకపడ్డారు. సో మన ప్రభాస్ అన్న నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్ మూవీ అయితే ఆశించిన స్థాయిలో అయితే ఆడలేదని చెప్పాలి. అండ్ ఆ తర్వాత వచ్చిన సల్లార్ మూవీ అయితే 700 కోట్లకు పైగానే వసూలు అయితే రాబట్టింది. అండ్ ఈ మధ్యన వచ్చిన కల్కి మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 1100 కోట్లకు పైగానే కలెక్షన్స్ అయితే రాబట్టింది. అండ్ ఇంకా కూడా కౌంటింగ్ అవుతుంది. అండ్ ఈ మూవీ మహా ఎపిక్ బ్లాక్ బస్టర్ అయింది. సో దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభాస్ ని కింగ్ ఆఫ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ గా పిలుస్తున్నారు. సో ఇదంతా కూడా మన ప్రభాస్ అన్న ప్లానింగ్ వల్ల జరిగిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అండ్ ఇదిలా ఉంటే ఇదే సమయంలో మిగతా పాన్ ఇండియా స్టార్స్ కూడా 2-3 ఏళ్ళైనా సరే ఒక్క సినిమా కూడా పూర్తి చేయడం లేదు. అండ్ తీస్తున్న ఒక్క సినిమా కూడా అనుకున్న సమయానికి కూడా రావడం లేదు. సో అలా వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే RRR మూవీ తర్వాత గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సాధించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మన రామ్ చరణ్ గారు. అయితే మన ఎన్టీఆర్ అన్న దేవరా పార్ట్ 1 మూవీ మీద ఉన్నారు. అండ్ మన చరణ్ అన్న అయితే గేమ్ చేంజర్ మూవీ పనుల్లో ఉన్నారు. అండ్ ఇంకా ఇలానే పుష్ప ది రైజ్ మూవీతో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న అల్లు అర్జున్ అన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పుష్ప 2 మూవీ కోసమే వర్క్ చేస్తున్నారు. అండ్ ఇదే టైంలో మన ప్రభాస్ అన్న నుంచి ఎన్ని సినిమాలు వచ్చాయో మనం చూసాం. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మారుతి గారు డైరెక్షన్ లో ది రాజా సాబ్ మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. అక్టోబర్ లో అను రాఘపూడి గారితో ఫౌజీ మూవీ అండ్ డిసెంబర్ లో సందీప్ గారితో స్పిరిట్ మూవీ. సో ఈ 2 మూవీస్ కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అండ్ దీంతో పాటు సలార్ పార్ట్ 2 అండ్ కల్కి 2 మూవీస్ కూడా ఉన్నాయి. సో ఇలా మన ప్రభాస్ అన్న సైలెంట్ గా జెట్ స్పీడ్ తో సినిమాలు తీస్తున్నారు. అండ్ అయితే రానున్న రోజుల్లో మిగతా స్టార్స్ కూడా ఈ స్పీడ్ ని అందుకుంటారో లేదో చూడాలి. సో ఇదేనమాట ఈ వీడియో. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బై.